శివ బ్రో అయితే 2 vs 4 ఇన్ మహీ గేమింగ్ లైవ్లో ఆడాం. వీడియో మాత్రం చాలా బాగా ఎడిటింగ్ చేసా. మీరు దీనికి వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. దీనికి చాలా కష్టపడ్డా ఈ వీడియోకి అయితే. బాగా ఆడాం, చెక్అవుట్ చేసుకోండి. ఇక్కడైతే మాత్రం శివగాడు అండ్ చాలా అంటే చాలా బాగా ఆడతారు. మీ అందరికీ తెలిసిందే. అపోనెంట్స్ వచ్చే ప్లేయర్స్ అయితే మాత్రం క్యాచ్ స్కిల్స్ అయితే రిమూవ్ చేసుకో సరిపోయింది. ఓకే గైస్, ఫైనల్ ఆడబోతున్నారు. సో ఒపోనెంట్స్ అయితే మాత్రం 4 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈజీ గేమ్, మిస్టర్ హనీ అండ్ ప్రైమ్, ఎం బాడ్ అండ్ హ్యాకర్. శివగాడు గురించి మీ అందరికీ తెలిసిందే. మొత్తం దారుణంగా ఆడుతున్నాడు. ఫుల్ ప్రాక్టీస్, మనోడు మూమెంట్ కానీ యాక్యురసీ ఉంటుంది. సో చూడండి గేమ్ ప్లే ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ AG3 అంటే లిటిల్ మనోడు పీసీలో ఎలా ఆడుతున్నాడో నాకు తెలియదు, కానీ మొబైల్లో అయితే ఒకప్పుడు ఒక యుద్ధం. నా ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి మనోడి మీద. చెక్ చేయండి, ఇన్స్టాలో ఒక వీడియో పెడదాం, బాగుంటుంది వీడియో కూడా. ఒకసారి చెక్ చేయండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. ఆ గేమ్ ప్లే తెలిసిపోద్ది మీకు ఎలా ఆడుతుంది. 3v3 ఆడుతున్నాం, ఆడొక్కడ కొట్టుకుంటూ పోయాడు 3 రౌండ్లు. నీకు అప్పుడే అర్థమైపోవాలి. సో ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం లిటిల్ అయితే డౌన్ అయిపోయాడు. మాత్రం 1v4 సిచ్యువేషన్. ఇక్కడ 1v4 శివ కమౌంట్ రా. 1v4 సిచ్యువేషన్ ఇక్కడ శివగాడికి అయితే మాత్రం ఒపోనెంట్స్ అయితే మాత్రం 4. సో కమౌంట్ నాకు ఎందుకో ఫస్ట్ రౌండ్ అయితే కొడతాడని పూర్తి నమ్మకం అయితే ఉంది. సో చూద్దాం మామ, ఈ రౌండ్ నేను కొట్టే ఛాన్స్ ఉందా? ఇక్కడ శివ లైవ్ కి కమౌన్ #శివ ఇన్ ద చాట్ గైస్. కమౌన్ చాట్ లో ప్రతి ఒక్కరు కొట్టాలి. టీఎం సపోర్ట్ కూడా ఉండాలి ఇక్కడ. బాగా గిల్డ్ ఇన్వైట్ అంట, గిల్డ్ ఇన్వైట్ పెడదాం, వెయిట్ చేయి ఓకేనా. నెక్స్ట్ నేనేగా అంట గాయస్. ఇక్కడైతే మాత్రం సెమీ కనెక్షన్ ఒకనైతే డౌన్ చేశాడు. సో 1v3 సిచ్యువేషన్, 1v4 ని 1v3 గా కన్వర్ట్ చేశాడు. ఆపోనెంట్ 3 ప్లేయర్లు ఉన్నారు. సో ఇక్కడైతే మాత్రం టుమ్ సౌండ్ అయితే లేపేశాడు. సో హనీ బ్రో ఉన్నాడు అండ్ ఇక్కడ వచ్చి సేమ్ బోర్డ్ అండ్ బెటర్ స్ట్రాటజీతో ఆడుతున్నాడు ఇక్కడ శివగాడు. సో కమౌన్ శివ, యూ క్యాన్ డూ ఇట్ మ్యాన్. ఓ ఛాన్స్ లేదు ఇక్కడ. ప్రేమ్ ఏం బాట్ అయితే ఫస్ట్ రౌండ్ అయితే కొట్టడం జరిగింది. సో నో ప్రాబ్లం, ఎనీవేర్ ఇక్కడ కంబ్యాక్ వస్తుంది. లిటిల్ చాలా చక్కగా ఆడుతాడు అండ్ శివ కూడా అలానే ఆడుతారు. మంచి కంబ్యాక్ వస్తుంది, నో నీట్ వరీ. నెక్స్ట్ నేనేనా అంట, చరణ్ నువ్వు కాదు. నెక్స్ట్ వచ్చేసి బన్నీ ఆడతాడు. బన్నీ తర్వాత R4X తర్వాత చరణ్. ఓ సారీ, బన్నీ తర్వాత R4X తర్వాత బెన్న తర్వాత చరణ్ తర్వాత కెన్జో. ఇదో మా స్లాట్స్. అరే తుఫాన్ హాయ్ రా, హలో టీజీ గనా అన్న, నేను మెంబర్షిప్ తీసుకుంటా, నాతో అనేవన్నీ ఆడతారంట. డన్, తీసుకో. లిటిల్ ఒకనైతే లేపేశాడు. సో ఇద్దరినైతే లేపేశాడు. సో ఇక్కడ శివ గేమ్ ప్లే చూస్తున్నాం అండ్ లిటిల్ చూస్తే శివ కొడుతున్నాడు, శివ చూస్తే లిటిల్ కొడుతున్నాడు. సో కమాండ్ ఓపి సెమీ కనెక్షన్. అరే సెమీ కనెక్షన్ భయ్యా, చేయడా కొట్టే ఛాన్స్ ఇస్తాడా? అయిపోయింది. సూపర్ ఏస్ అయితే ఇక్కడ లిటిల్కి అయితే మాత్రం AG3 అంటే లిటిల్కి అయితే ఏస్ మామ ఇక్కడ. సో కమాన్ ద ఫైనల్ ధమాకా షాట్ కూడా కొట్టేసి మనోడైతే రౌండ్ అయితే కొట్టి మనోడైతే ఖాతా అయితే ఓపెన్ చేసుకున్నారు ఇద్దరు. శివ అండ్ AG3 అంటే లిటిల్ ఖాతా ఓపెన్ చేశారు. సూపర్ గేమ్ ప్లే. ఏస్ ఫస్ట్ రౌండ్ బ్రో, నేను గిల్టర్స్ ఆడతా బ్రో, ప్లీజ్ రిప్లై. యా బ్రో షూర్, బట్ హౌ టు టేక్ డైరెక్ట్ ఛాన్స్ అనేది తీసుకో, పక్కా నీకు ఛాన్స్ అనేది ఇచ్చింది. నో నీట్ వరీ. #లిటిల్ అంట. యా లిటిల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు, గుడ్ గేమ్ ప్లే. R4X తర్వాత బెన్. గాయస్ ఇక్కడైతే మాత్రం లిటిల్ అయితే పడిపోయాడు. సో ఇక్కడైతే మాత్రం వండర్ బార్ ఉంటాం మనం చూద్దాం. ఒక పీసీ ప్లేయర్ కి 1v4 అంటే అంత కష్టమేం కాదు, ప్రాక్టీస్ అంటే ఈజీగా కొట్టచ్చు. కమాన్ అంతే స్ట్రాటజీగా ఓపీ సెమీ కనెక్షన్. సో 1v4 సిచ్యువేషన్ 4. సో చూద్దాం ఇట్లాంటి సిచ్యువేషన్ అసలు ఛాన్స్ ఇట్లా సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం క్లియర్ డామినేషన్ ఇక్కడైతే మాత్రం. సో ఇంకో బ్యాక్ టు బ్యాక్ 1 రౌండ్ అయితే కంబ్యాక్ ఇచ్చారు మన వాళ్ళు అయితే మాత్రం. బ్యాక్ టు బ్యాక్ 2 రౌండ్స్ కొట్టడం జరిగింది సబ్స్క్రైబర్స్. కంబ్యాక్ ఎలా వస్తుంది ఇక్కడ లిటిల్ అండ్ శివ నుంచి. కమాన్ ఎవరు కొడతారు? అన్న ఏం సంగతి అంట. చెల్లి హలో రా, హాయ్ రా, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఎలా ఉన్నావు, ఏం సంగతి చెప్పాలరా. ఏం లేదు కామన్, వచ్చా లైవ్ పెడుతున్నా అంతే, ఇంకేం లేదు. లిటిల్ శివబాయ్ అంటాము, మామూలుగా ఉండదు ఇంకా ఇచ్చి పెడమే. మెంబర్షిప్, ఎవరు టేక్ మెంబర్షిప్ అండ్ బుక్ స్లాట్ ఫర్ నెక్స్ట్ మ్యాచ్. ఓకే కమాన్ ఇక్కడ లిటిల్ అయితే ఒకనైతే డౌన్ చేశాడు. సో శివకి అయితే మన నుంచి కంబ్యాక్ కావాలి. శివగాడి గేమ్ ప్లే ఇది కాదు, బయటకు వస్తుంది, వెయిట్ చేయండి. ఏదో ఒక రౌండ్ చూపిస్తాడు, ఏదో ఒక రౌండ్ విశ్వరూపం 2.0 చూపిస్తాడు. సో గైస్ ఇక్కడైతే మాత్రం లిటిల్ అయితే పడిపోవడం చేసింది. సో శివకి అయితే మాత్రం 1v3 సిచ్యువేషన్ మన టీంని ఈక్వల్ చేస్తాడు, కానీ ఛాన్స్ ఇవ్వట్లేదు అక్కడ. ఈజీ గేమ్ బ్రో అయితే మాత్రం లిటరలీ క్రౌడ్ షాట్ కొట్టడం జరిగింది, బయటికి రాగానే లాగేశాడు. పవర్ ఫైర్ కొట్టాడు కానీ పని అవ్వలే. 7 స్పామ్స్ చేపిస్తా, 1v1 ఛాన్స్ ఇస్తావా? ఇస్తా బ్రో, ఇస్తా, పక్కా ఇస్తా. మోడరేటర్స్ అందరూ చెక్ చేస్తే పక్కా నువ్వు 7 స్పామ్స్ చేసావని తెలిస్తే పక్కా నేను ఛాన్స్ ఇస్తా, ఓకేనా? నో నీడ్ వరీ. మరి ఎంత బాయ్ గ్రూప్లో నువ్వు పెట్టిన మెసేజ్ ఆ మెయిల్ పెడుతున్నారు అంట, అర్థం కావట్లే. మొన్న ఏంది బాయ్, అదా 5 కిల్స్ కొట్టాడు అండ్ 7 నుంచి కంబ్యాక్ కావాలి. శివ కమౌంట్ రా, కంబ్యాక్ ఇవ్వాలా, ఒక్కడైనా డౌన్ చేయాలి.
టీమ్కి నీ సపోర్ట్ ఉండాలి. కమాన్ మిస్ ఓపీ గైస్, ఓపీ షాట్ అయితే కొట్టాడు ఇక్కడ శివగాడు అయితే మాత్రం. సో గైస్ ఇక్కడైతే మాత్రం శివ అయితే డౌన్ చేశారు కాబట్టి 2v3 సిచ్యువేషన్. సో కమాన్ ఇంకా ఛాన్స్ ఇవ్వట్లే. 2v2 సిచ్యువేషన్. లిటిల్ కూడా ఒకనైతే లేపడం జరిగింది. సో ఇక్కడైతే మాత్రం లిటిల్ నుంచి యాక్యురేట్ గా షాట్లు చూడొచ్చు మనం చాలా బాగా. సో 1v2 సిచ్యువేషన్ మామ. సెమీ కనెక్షన్ ఓపీ టీం మన కొట్టాడా. 2 rounds అమ్మాయికి ఇచ్చారు మామ. ఇక్కడ చాలా బాగా ఆడుతున్నారు, నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నారు. 2 rounds అయితే కొట్టారు. సో సబ్స్క్రైబర్స్ ఇంకా విన్ అవ్వాలంటే మన వాళ్ళు బోయ కొట్టాలి, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ 2 rounds ఉన్నాయి. బట్ ఇక్కడ శివ అండ్ లిటిల్ వీళ్ళిద్దరికి వెళ్ళాలంటే 3 rounds అయితే బ్యాక్ టు బ్యాక్ కంబాక్ ఇచ్చుకుంటూ పోవాలి, అస్సలు ఆపకూడదు. సో చూద్దాం ఎలా ఆడతారు ఏంటనేది. అన్న నేను న్యూ అకౌంట్ కొన్నా గేమ్ ఆన్. ఇక్కడైతే మాత్రం శివగాడికి అయితే ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఒంటరి పోరాటం. ఇక్కడ AG3 అంటే లిటిల్కి అయితే మాత్రం ద డేంజరస్ రౌండ్ ఇది. ఈ రౌండ్ కానీ లిటిల్ కొడితే మాత్రం వేరే లెవెల్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండ్ ఈక్వల్గా జరుగుతుంది. సో పొర్రపాటిని సబ్స్క్రైబర్స్ కొట్టినా సరే ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది శివ అండ్ లిటిల్ మీద. ఛాన్స్ ఇవ్వట్లేదు. అండ్ ద ప్రైమ్ ఒబిటో ప్రైమ్ కొట్టవు బ్రో. ఎందుకు బ్రో చక్కగా గేమ్ ఆడతావు నాకు అర్థం కాదు. ఎలా కొడుతున్నారు కదా మంచిగా ఆడండి, ఎందుకు పైనుంచి ఎందుకు కొడతావు? ప్రైమ్ ఒబిటో నెక్స్ట్ టైం మొత్తం కిక్ కొట్టేసండి. ఈసీలే డే 3 రీడింగ్ విన్నర్ బ్రో అంట. అవునా, ఓకే ఏం చేస్తారా అనేది చూద్దాం. కమాన్ శివ. గైస్ ఇక్కడ శివ గారికి అయితే మాత్రం 1v4 సిచ్యువేషన్. వెరీ 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 డేంజరస్ అండ్ ఇంపార్టెంట్. అబ్బా వేరే షాట్ కొట్టాడా, వేరే లెవెల్ షాట్. అసలు పీసీలు ఆడుతున్నా మొబైల్ ఆడుతున్నా నాకు అది డౌట్ కొడుతున్నా భయ్యా. ప్లేస్ కంబ్యాక్ వచ్చినట్టే ఇంకా పక్కగా, ఎందుకంటే లిటిల్ కూడా అలాగే ఆడతాడు, చాలా బాగా ఆడతాడు. ప్రేమ్ ఎంబోట్ మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు. 5 kills అంటే అంత ఈజీ కాదు భయ్యా, అది కూడా ఇద్దరు లెజెండ్స్. ఒక పిల్లగాడికి 1v2 సిచ్యువేషన్ కొడితే మాత్రం ఏస్ అయితే అవుతుంది. సో చూద్దాం, కొట్టే ఛాన్స్ ఏమి ఇస్తారు అపోనెంట్స్. కమాన్ మూమెంట్ అయితే చాలా బాగుంది, బట్ అబ్నార్మల్గా షార్ట్స్ కట్టాలి. కమాన్ పోయిందనే చెప్పుకోవచ్చు ఓ పక్క నుంచి. సో ఈజీ గేమ్ ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలీదు. ఈజీ గేమ్ ఏమైనా ఈజీగా కొడతాడా? ఇవ్వడు ఛాన్స్, ఇవ్వడు. శివగడైతే ఏస్ పక్కా కొడతాడు. కమాన్ రాసి పెట్టుకో. ఏస్ సూపర్ నెక్స్ట్ లెవెల్ ఏస్ అయితే కొట్టాడు భయ్యా, చాలా దారుణం కొట్టాడు. షాట్ లేదో మాత్రం కంబ్యాక్ వచ్చింది ఫైనల్ గా ఇక్కడ శివ అండ్ లిటిల్ నుంచి. బన్నీ బ్రో 5 అంట. శివ బ్రో యూ క్యాన్ డూ ఇట్ అంట. మామూలు చదవకూడేసాడు. బ్రో నాకు ఒక ఛాన్స్ ఈ బ్రో ప్లీజ్ బ్రో, గిల్డర్స్ ఆడతా. డైరెక్ట్ ఛాన్స్ అనేది తీసుకోవాలి భయ్యా, నీకు ఛాన్స్ ఇవ్వడం కాదు, ఆడికి ఛాన్స్ ఇవ్వడం కాదు. కాబట్టి సార్ డైరెక్ట్ ఛాన్స్ తీసుకుంటే నీకు స్లాట్ వచ్చింది, అది బుక్ చేసుకో, అందులో నువ్వు వాడు. నీ గేమ్ ప్లే నచ్చితే సేమ్ రియాక్షన్ ఇస్తా. ఇంకా నీ గేమ్ ప్లే నీకు గిల్లుకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటే గిల్లు కూడా తీసుకుంటా. సో అది సో గైస్ ఈ రౌండ్ కానీ ఈక్వల్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఓపీ షాట్ అయితే కొట్టాడు, ఇద్దరు లెవెల్ షాట్ అయితే కొట్టాడు, ఒకనైతే ఫైనల్ గా లేపేశాడు. సో ఇక్కడైతే మాత్రం చూసుకుంటే మాత్రం లిటిల్ కూడా ఒకనే లేపేశాడు. సో గైస్ ఇక్కడైతే మాత్రం 2v2 సిచ్యువేషన్. ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. ఓకే గైస్ ఇంకొకటే ఉన్నాడు ఒకటే. ఇక్కడ ప్రైమ్ ఏం బాట్ అయితే ఉన్నాడు. సో శివ ఉన్నాడు, అండ్ ఇక్కడ వచ్చేసి AG3 నుండి లిటిల్ బండ పడిపోతాడు. ఓపీ ఇక్కడ లిటిల్ నుంచి అయితే మాత్రం వేరే లెవెల్ షాట్ అయితే కొట్టాం. 4-4 ఈక్వల్ అయితే చేస్తారు గైస్. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని అందుకే చెప్పిన మెంబర్షిప్ అండ్ బికమ్ మెంబర్ ఆఫ్ మహి గేమ్. ఓకే శివ సూపర్ రా, ఒక్కనైతే లేపేశాడు గైస్. ఏమైనా కొట్టాడా, ఏమైనా యాక్యురేట్ గా షాట్లు కొట్టాడు భయ్యా డిజిటల్ తో. ఫస్ట్ రాగానే ఒకనైతే కొట్టేశాడు. సో గైస్ ఇక్కడైతే మాత్రం 1v3 సిచ్యువేషన్. శివగాడి చేతిలోనే ఉంది, మ్యాచ్ కొట్టచ్చు ఈజీగానే. బట్ అపోనెంట్స్ అనేది అంత చిన్న ప్లేయర్స్ అయితే కాదు భయ్యా, ఈక్వల్ చేసేదాకా వచ్చారంటే అంత చిన్న వాళ్ళు అయితే అసలుకి కాదు. సో ఇక్కడైతే మాత్రం హ్యాకర్ అయిపోయాడు. ఎంబాట్ ఉన్నాడు, హనీ ఉన్నాడు, ఈజీ గేమ్ ఉన్నాడు. సో 1v3 అండ్ శివ చాలా అంటే చాలా బాడారు. గుడ్ గేమ్ ప్లే అనే చెప్పుకోవచ్చు. బేవర్స్ అని గేమ్ ప్లే. బాయ్ గిల్ ఇన్వైట్ అంట అయితే లైవ్ లో ఉన్నా తెలుసు ఇందాక వచ్చాను, మళ్ళీ ఆపేసేవేమన్నా తిడుతున్నావు కదా, ఇరిటేషన్ ఆపేసేవేమన్నా. సారీ
పాపం మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు వాడు పైకి కొట్టిన అర్థమైందిలే పాప మరి కొడితే వీడియో పెట్టుకుని పర్లేదు ఏం కాదు వీడియో పెట్టుకో ఏం కాదు ఓకే గైస్ ఇప్పుడైతే మాత్రం AG3 అంటే లిటిల్ బ్రో అయితే మాత్రం లైవ్ లో ఉన్నాడు సో ప్రతి ఒక్కరు వెళ్ళి నేనైతే ఛానల్ లింక్ ఇస్తున్నాను సో ప్రతి ఒక్కరు వెళ్ళి #OP గేమ్ ప్లే అని పెట్టండి ఎంతో కష్టపడి ఆడారు కాబట్టి బాగా ఆడాడు సో లాయల్ సబ్స్క్రైబ్